హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్లో ఏమైనా మార్పు అన్నది ఉందా లేదా, అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు అసలు మీ పర్సన్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది, ఇప్పుడు ఇలాంటి వారితో మీ పర్సన్ తోటి కనెక్షన్ ఎంతవరకు ఉంది, వాళ్ళ నుండి దూరం అయ్యి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా, అసలు మీ పర్సన్ మీతో కాకుండా వేరే వారికి కనెక్ట్ అయ్యి కానీ అండ్ వారితో ఉన్న బాండింగ్ కానీ సిచ్యువేషన్స్ అయితే చూద్దామండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం అనదర్ సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. ఆ సిచ్యువేషన్స్ తోటి ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నారు, డిస్కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయా అంటే మీ పరంగా ఒక మంచి అన్నది చూస్తున్నానండి. ఇప్పుడు మీ పర్సన్ తప్పుదారి అన్నది పట్టవచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు మీకు ఈ రీడింగ్లో సమాధానాలు అయితే దొరుకుతాయి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. అలానే మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు, అంటే కోపం ఉందా, ప్రేమ ఉందా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా, ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ముందుగా ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎవరితోటైతే ఎక్కువగా ఉంటున్నారో వారితోటి ఎంతవరకు బాండింగ్ అన్నది ఉంది. బంధం అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ మారుతున్నాయండి, ఎనర్జీస్ అయితే మారుతున్నాయి. ఈ ఎనర్జీస్ ఎందుకు మారుతున్నాయి కూడా నేను కమ్యూనిటీ పోస్టులు అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పట్లేదు దీంట్లో. సో ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, మీ పర్సన్లో ఏమైనా మార్పు వస్తుందా, ఆ మార్పు అన్నది ఎలా ఉండబోతుంది, ఎవరితో అయితే బాండింగ్ ఉన్నారో ఆ బాండింగ్ ఉన్న సిచ్యువేషన్స్, దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ 2 ఆఫ్ ఫ్యాండ్స్ 9 ఆఫ్ పెంటికల్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. ఈ డైస్ ఏ నెంబర్స్ వచ్చేస్తే ఆ నెంబర్ అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది, అంటే ఏమైనా చేంజెస్ అనేది కనిపిస్తున్నాయా లేదా, మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలండి. మీ పర్సన్ విషయంలో అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, పర్సన్లో మార్పు అయితే ఉంటుందా, వీటంతటి ఇదే వచ్చింది, చూద్దాం. ఎస్, ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ మార్పు అయితే కనిపిస్తుందండి, వాటంతటి అవే వచ్చింది కాబట్టి సమాధానం వచ్చింది కదా. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ రైట్ పాత్లో రావటం, అంటే ఇప్పుడు వారి సొంతంగా ఆలోచించుకోవటం, సిచ్యువేషన్స్ బట్టి వారికి అర్థమవుతాయి. కొంతమందికి అర్థం కాదు కదా, ప్రజెంట్ మీ పర్సన్లో అయితే అర్థమవుతున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. అర్థమవుతుందండి. ఇప్పుడు మీ పర్సన్ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బ్రేకప్ సిచ్యువేషన్ అంటే ఇప్పటి వరకు ఎంతో ఇష్టంగా మాట్లాడడం కానీ అండ్ ఒక బాండింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒకరి నచ్చుబడి అయ్యి ఎదుటి వాళ్ళని దూరం చేసుకుంటారు. మీ పర్సన్ అలాగే ఎదుటివారి మాటలకి అట్రాక్ట్ అయిపోయి వారు ఎంతంటే అంత, వారు ఏం చెప్పినా అదే వేలో వెళ్ళిపోవటం, అది వారికి లాభం ఉంటుందని మీ పర్సన్ తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మీ పర్సన్ తెలిసింది ఏంటి అంటే ప్రజెంట్ నమ్మి మోసపోయారండి. ఒక డబ్బు విషయంలో అయితే నమ్మి మోసపోయారు. కెరీర్లో కూడా వారు ఏదో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ఏదైనా సరే వారు ఏదైనా చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ వర్క్ అయితే అవ్వట్లేదు, చాలా లేట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఒకరి కంట్రోల్లో ఉండటం వల్ల, అంటే వీరి నిర్ణయాలు ఇప్పటి వరకు వీరు తీసుకోలేదు, వారికి ఏం మాట అంటే అదే, ఒకరి కంట్రోల్ ఇప్పటి వరకు అయితే ఉన్నారు, వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్
పెంటికల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ డైస్ అయితే ఏ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏం మీరు ఇచ్చే సమాధానం. 3 వచ్చింది, 3 ఆఫ్ ఫ్యాన్స్, సారీ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. 1 2 3 9 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సను వారు ఏదో వర్క్ ప్రాసెస్లో అయితే ఉన్నారండి, ఏదో నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఎదుటి వాళ్ళు ఏదో సలహా ఇచ్చినట్టున్నారు, అందులోకి వాళ్ళు వెళ్ళటం, అంటే వారు చెప్పిన మాట ప్రకారం వెళ్ళారు కాబట్టి వారికి అనిపించింది ఏంటంటే ఇది ముందుకెళ్ళే అవకాశం అయితే లేదు, ఒక ఇష్టంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఆ ఇష్టం కాస్త లేట్ అవుతుందండి. వీరు కోపం ఎక్కువ కనిపిస్తుంది. ప్రజెంట్ ఎదుటివారు చేసే పనులకి మీ పర్సన్కి కోపం ఎక్కువైపోతే విసుగుదల, అంటే అనుకున్న పనులు జరగట్లేదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పిన మాట ఇలా ఈ నిర్ణయం మీద ఈ స్టెప్ తీసుకోవడం సరైందా కాదా, ఒక రకమైన కోపంలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇది కోపం సంబంధించిన కూడా ఉందండి ఎనర్జీస్. అండ్ 2 ఎనర్జీస్ ఏంటంటే యూనివర్స్ 2 ఎనర్జీస్ సూచించగలను. నో, థర్డ్ టైం పర్సన్ సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 3 వచ్చిందండి. క్లారిఫికేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ముందుకెళ్ళే సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదు. క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ 3 వచ్చింది. ఇదే చెప్తుందండి, చూడండి. ఇంకేవి తీసేయడమే. మీ పర్సను ఎవరినో నమ్మి పెట్టుబడులు పెట్టడం కానీ అండ్ ఏదో ప్లాన్లు అయితే వేస్తారండి. ఆ ప్లానింగ్ సెక్షన్ ఎక్కడి వరకు ఉందంటే మధ్యలో ఆగిపోయింది. ఎదుటివారి మీద కోపం, వాళ్ళు చెప్పిన మాటల వల్ల వేరు లాసిపోవటం. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కోపం, విపరీతమైన కోపం అయితే కనిపిస్తుందండి, విసుగుదల కనిపిస్తుంది. చేసే పనుల మీద అంటే వారి మీద వారికే కోపం వస్తుంది. మనసులో వారికి అనిపించింది డౌట్ కూడా కనిపిస్తుంది. వీరు వేరే వారి కంట్రోల్లోకి వెళ్ళిపోవటం, అంటే వారు చెప్పిందల్లా వినటం. ఈ చెప్పడం వల్ల వారికి మిగిలింది ఏంటి అంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక ఇష్టంగా ప్రారంభించేది ఏదైనా సరే, అది రిలేషన్ అయినా కావచ్చు, ఒక కెరియర్ గురించైనా కావచ్చు, సంథింగ్ లైఫ్లో ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ పర్సన్ ఒకరితోటి ప్యాషనేట్గా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నారండి. రిలేషన్షిప్ పరంగా చూస్తే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారన్నమాట, అంటే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఈ రిస్ట్రిక్షన్స్ ఎలా పెడతారు అంటే ప్రతిదీ వారు చెప్పిన విధంగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఫ్రీడమ్ కోల్పోతున్నారు. మీతో ఉంటే ఒక లైఫ్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వారు ఎవరితోటైతే రిలేషన్లో ఉన్నారో వారి వల్ల మీ పర్సనల్ ఫ్రీడమ్ లైఫ్ అయితే కోల్పోయారండి. ప్రతిదానికి హర్ట్ అవ్వటం, ఎక్కడో వారికి అనిపించింది ఏంటంటే ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మనసులో కూడా క్షమాపణ అయితే కనిపిస్తుందండి. ఎదుటి వాళ్ళ మీద కోపం, అంటే ప్రజెంట్ ఉన్న వారి మీద కోపం ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఎదుటి వాళ్ళు కంట్రోల్ చేయటం వీరికి ఇష్టం లేదు. ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడడం కానీ, అంటే మీరు బాధపడేలాగా ప్రవర్తించడం కానీ, అవన్నీ ఆ పెయిన్ ఏంటి ఇప్పుడు మీ పర్సన్ తెలుస్తుంది. మీరేమో మీ పర్సన్ తోటి ఒక ఇష్టంతో మాట్లాడేటప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మీరు ఎలా బాధపడేవారు. ప్రస్తుతం వేరే వారు కంట్రోల్ చేయటం వల్ల, హర్ట్ చేసేలా మాట్లాడడం వల్ల మీ పర్సన్కి ఒక విధమైన కోపం అండి. కెరీర్ మీద కూడా, అంటే వీళ్ళు హర్ట్ చేయడం వల్ల కెరీర్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చింది. ప్రజెంట్ లైఫ్ అయితే ఇలా జరుగుతున్నాయి. చూడండి, మిస్సింగ్ ఎనర్జీస్, స్టక్ ఎనర్జీస్, వీరికి దూరం అవ్వటం, అంటే 2 విషయాల మీద ఏ లైఫ్ తీసుకోవాలి, అంటే ఏ లైఫ్ తీసుకోవాలి, ఇలా బర్డెన్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే పనులన్నీ ప్రతిదీ కష్టంగా అనిపిస్తున్నాయి. మైండ్ స్ట్రెస్ కనిపిస్తుంది, ఫిజికల్ స్ట్రెస్ కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు పనులు ఎక్కువైపోతున్నట్టున్నాయి. ఎనర్జీస్ ఇలా వచ్చాయి. కానీ ప్రజెంట్ లైఫ్లో అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ మీ గురించి కూడా అసలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ కార్డ్స్ దీంట్లో కలిపేస్తున్నాను. ఇవేమో మీ గురించి కూడా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా, కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, మీ గురించి ఆలోచించవచ్చు, ఇష్టపడవచ్చు. మరి ఏ ఎనర్జీస్ ఉన్నాయో ఈ ఎనర్జీస్లో చూద్దాం. ఈ ఎనర్జీస్ వచ్చేసి క్లారిఫికేషన్ అనమాట. క్లారిఫికేషన్ అండ్ వారి మనసులో మాట.
యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. వ్యూవర్స్ గురించి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, మీరిచ్చే సమాధానాలు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ సార్డ్స్ అండ్ స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంది కదా బాటమ్ ఆఫ్ డెక్. ఇవి షఫల్స్ చేస్తున్నానండి. షఫల్స్ చేసి ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు, చూసే వ్యూవర్స్ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయగలరు. Three of Wands, Knight of Pentacles and 8 of Cups and Ace of Swords, the Lovers, 3 of Cups, bottom of deck, Knight of Cups, Ace of Pentacles. చూసారు కదా. ఇప్పుడు ఈ డైస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తారండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. 5 వచ్చిందండి. 1 2 3 4 5 ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. చూసారు కదా, మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. ఎస్ అండి, ఒకరి గురించి తెలుసుకున్నాకే కదా బాధ పెట్టిన విషయాలకి దాని అర్థాలు తెలుస్తాయి. ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్కి వారికి ఇప్పుడు అర్థమవుతుందండి పర్సన్కి. 2 ఎనర్జీస్ మీ మీద అయితే అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుందండి. మరి అన్కండిషనల్ లవ్కి రీజన్ ఏంటి, రీజన్ అడుగుదాం. 1 వచ్చింది. 3 ఆఫ్ ఫ్యాన్స్, ఈ ఎనర్జీస్ కార్డు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి. నెక్స్ట్ 3 ఆఫ్ ఫ్యాన్స్లో పర్సన్ తీసుకునే నిర్ణయం గురించి ఏం సమాధానం చెప్తున్నారు యూనివర్స్. నో క్లారిఫికేషన్. 3 ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ నో లేదంటండి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి. ఇప్పుడు వారి మనసులో మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఇవి చూద్దాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీకు దూరం అవ్వాలని అనుకోవట్లేదు, దూరమైన వారు మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అన్కండిషనల్ అయితే మీ మీద చాలా ప్రేమ అయితే కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళని ఎందుకు దూరం చేసుకున్నావా, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టు ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారండి. మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి మళ్ళీ ఈ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అయితే తీద్దాం. డెత్, ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి ఇక్కడ పెట్టేస్తాం. యూనివర్స్ ద లవర్స్ అండ్ 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డు సమాధానాలుగా ఇవ్వగలరు. యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. స్టక్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ ఫ్యాన్స్. మనం డేస్లోనే తీద్దామండి. క్లారిఫికేషన్, ద టెంపరెన్స్, జడ్జిమెంట్, 2 ఆఫ్ హ్యాండ్స్. ఇదిగోండి, మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్కి మీరు ఇచ్చే సమాధానం. లవర్స్ కార్డ్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానం. 5 వచ్చింది. 1 2 3 4 5 జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటండి.
త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. యూనివర్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఇవ్వగలరు. 2 వచ్చింది. ఇదిగోండి ద హెర్మిట్. ఈ 2 ఎనర్జీస్ కార్డు. వీటిల్లో మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఎత్తిద్దామండి. 4 ఎనర్జీస్ కార్డులో 4 ఎనర్జీస్ కార్డులో క్లారిఫికేషన్. అసలు అంత ప్రేమ ఎందుకు వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు, అసలు చూసే వ్యూవర్స్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు తెలియచేయగలరు. 3 వచ్చింది. 1 2 3. ఎస్, ఇదండి. ఈ అవసరం లేదు. ఇప్పుడు ఇవి మనకి లవర్స్ కార్డ్ ఎనర్జీస్కి జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ అంటే ఇప్పుడు మీ పర్సన్లో మార్పు వచ్చిందా అంటే ఎస్ అండి, మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఎలా ఉంది ఏంటంటే మీరు దూరం అయ్యాకే వారికి జీవితం విలువ తెలిసింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగానే ఉన్నారండి. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ గురించి ఆలోచించడానికి కారణం ఇప్పుడు ప్రజెంట్ ఒంటరిగానే ఉంటున్నారు. సోల్ సెర్చ్లో ఉన్నారు. అంటే వారి సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది. మీకు ఎక్కువ పొలమారటం కానీ అండ్ నేమ్స్ కనిపించడం కానీ పదే పదే మీ పర్సన్ గుర్తు రావటం కానీ ఎందుకు రీజన్ లేకుండా మీ పర్సన్లో ఎవరైనా కనిపించడం, మీ పర్సన్ సంబంధించిన మెమరీస్ అంటే సాంగ్స్ పరంగా, ఫుడ్ పరంగా, డ్రెస్సింగ్స్ పరంగా, ప్లేసెస్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేసెస్ పరంగా ఏదైనా సరే ఎక్కువ కనిపిస్తుందంటే మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే ఉన్నది, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని. అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్లా కనిపిస్తుందండి మీది మీ పర్సన్. తను ఒక చోట మనసు ఒక చోట అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ మీ చుట్టూనే తిరుగుతున్నారు. అంటే మీ పర్సన్లో మార్పు వచ్చిందా అంటే ఎదుటివారి వల్లేనే, అంటే వారి మీద ఎక్కువ కోపం కనిపిస్తుంది, సిచ్యువేషన్ మీద కోపం కనిపిస్తుంది. వారు చేసే పనుల వల్ల వారి లైఫ్లో ఏదో చేయాలనుకున్నారు, ఏదో జరిగింది. వారికి తెలిసి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఎదుటివారితో గొడవలు ఏదో కనిపించినాయి. అంటే ఒక విభేదాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ విభేదాల కారణంగా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. తలుచుకునే సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనసులో ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అన్కండిషన్ లవ్ కనిపిస్తుంది. ఎమోషన్ వచ్చేసి అన్కండిషన్ లవ్. మీకు దూరం అయ్యాక సంతోషంగా ఉన్నారంటే లేదంటండి, దూరం అయ్యాక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ ప్రతి కదలిక గమనించడం, మీ స్మైల్లో ఉన్న బాధ వారికి తెలుస్తుంది. అండ్ మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయం కూడా వారు అర్థం చేసుకున్నారండి. మీలా వారి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇక మీ గురించి మారాలనుకుంటున్నారు. మీరు ఇచ్చే ప్రేమ వారికి కావాలనుకుంటున్నారండి. డివైన్ కూడా కోరుకుంటున్నారు. ఇదేంటంటే మీ మీద ఎందుకు అంత ప్రేమ కనిపిస్తుందంటే మీరు ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది, లేకపోయినప్పుడు లైఫ్ ఎలా ఉంది, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే ఈ రిలేషన్ కావాలని వారి జీవితం నాశనం చేసుకున్నారని, ఏదో జీవితం కొత్తగా ప్రారంభించాలనుకున్నారు. ఆ కొత్తది కాస్త జీవితంలో అన్ని సిచ్యువేషన్ నేర్పించేలా కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే గతంలో ఉన్న ప్రేమ ప్రజెంట్ ఉన్న ప్రేమకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. సాడ్గా ఉంటున్నారు. సాడ్గా ఉండటంలోని ఒక స్వచ్ఛమైన ప్రేమనైతే వెతుక్కుంటున్నారు. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుందంటే మీలోనే కనిపిస్తుందండి. ఒక సోల్ లెవెల్లో ఒక సోల్ఫుల్లీ లవ్ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఎలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ చూడండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. రిగ్రెట్ ఫీల్. 4 ఆఫ్ ఫ్యాన్స్. అది మీ పర్సన్ ప్రెజెంట్ ఒంటరిగా ఉన్నట్టున్నారు. మీతో ఒక జీవితం కావాలి. జీవితం అంటే మీ మాటలతో హీల్ అవడం జరుగుతుందని అండ్ మీరు ఇచ్చే ప్రేమ వారికే సొంతం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరితోనైనా మాట్లాడినా సహించే సిచ్యువేషన్ అయితే లేరండి. అంత ఇప్పుడు మీరు వేరే వారికి కనెక్ట్ అయితే ఇంకా జీవితంలో లైఫ్ లేనట్టే ఉంటున్నారని అందుకే అన్కండిషనల్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎనర్జీస్ ఎలా వచ్చాయో. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి అన్ఎక్స్పెక్టెడ్గా. ఏ రాశి వారికి కాంటాక్ట్ వస్తుందో చూద్దాం. ఈ ఎనర్జీస్ వీటిలో ఉంచేద్దాం.
ఈరోజు ఎనర్జీస్లో అయితే మీ పర్సన్లో మార్పు వచ్చిందంటే మార్పు అయితే కనిపిస్తుందండి. ఆ మార్పు ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ మాటల మీద ఇప్పటివరకు ఇష్టంతో నడిచారు, వాళ్ళు అంతంటే అంతే అన్నారు. అది లూజ్ ఇచ్చుకోవడం అండి. ఎదుటివారికి ప్రేమగా మాట్లాడేస్తున్నారు కదా అని ప్రతిదీ షేర్ చేసుకుంటే తర్వాత వాళ్ళే తక్కువైపోతారు. ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాగుంది, ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనమాట. ప్రతిదీ చెప్పేసి లోకు తెచ్చుకున్నారు. ఈ లోకు చేసే వారు అంటానికి మాట్లాడడానికి సరిపోయారండి. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఎవరు ఉన్నారో వారి వల్ల అనేక మాటలు పడుతున్నారు, ప్రతి దానికి హట్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ బాధపడేలాగా అవతల వారు మాట్లాడుతున్నారు. వీరితో ఒక కొత్త జీవితంలో ఉంటుంది అనుకున్నారు, కానీ ఇష్టంగా ముందుకు వెళ్తుంది అనుకున్నారు, కానీ ఆ ఇష్టం కాస్త మధ్యలో ఆగిపోయింది. ఎలా ఉందంటే ఇంకా వీరితో ఒక రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వదు. వీరి వల్ల ఏదైనా సరే బాధపడడం తప్ప ఇప్పుడు మీ పర్సన్ ఎన్నో మాటలు మాట్లాడడం, మిమ్మల్ని దూరంగా ఉంచడం, ఇవన్నీ ప్రవర్తించారు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకోవడం, మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరిగా ఉండి మీ గురించి అయితే ఎమోషన్ వచ్చేసి అన్కండిషనల్ అయితే కనిపిస్తుంది. వారు ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలనిపిస్తుంది, అసలు మీరు వారితో మాట్లాడతారా లేదా, మీరు కూడా వారిలాగా మీ లైఫ్ ఏదైనా చూసుకున్నారేమో, మీరు ఎవరితోనైనా మాట్లాడితే సహించే సిచ్యువేషన్ అయితే లేరండి. సాడ్ సిచ్యువేషన్ ఏంటంటే జీవితంలో మీరు దూరం అయితే ఇంకా వారికి లైఫే లేనట్టు వారైతే అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏ రాశి వారికి పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందో చూద్దాం. ఈ ఎనర్జీస్ అయితే సమాధానాలు అయితే ఇస్తాయి. యూనివర్స్ రాశి పరంగా చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నుండి ఎలాంటి ప్రపోజల్ రాబోతుందో తెలియచేయగలరు. వీటంతటి ఇవే పడితే తీసేసుకుంటా. చూసే వ్యూవర్స్ యొక్క రాశుల పరంగా మీరిచ్చే సమాధానాలు. ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మధ్యలో ఇస్తాను. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్. క్లారిఫికేషన్ కూడా చెప్తాను. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారండి దానికి సంబంధించి. ఇది ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇదిగోండి, ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సను థర్డ్ పార్టీ వారి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అంటే వారు ఎలా అంటే వారు అలా నడుచుకోవటం, మిమ్మల్ని చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారండి. గొడవలు పెట్టుకోవడం కానీ ఒక హరాస్మెంట్ అన్న సిచ్యువేషన్ అయితే మీరు ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారంట. ఇప్పుడు మీరు జీవితంలో మీరే గెలిచారంటండి. ఏదైనా సరే మీకు ఒక మొండి పట్టుదల అయితే ఉంది. మీ పర్సను వేరే వారి మాటలు విన్నా సరే మీరు వారికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారని, అండ్ వారిని గెలుచుకోవాలనుకున్నారు కానీ వారి మీద గెలవాలని అనుకోలేదని. ఇప్పుడు మీ పర్సన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారంటే మీ నుండి దూరం అవ్వాలని అనుకోవట్లేదంటండి. థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంట. థర్డ్ పార్టీ వారితోటి గొడవలు అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయంట. ఆ విషయం మీతో చెప్తున్నారు. ఓకే, రెండో ఎనర్జీస్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సను జస్టిస్ ఎనర్జీస్ కార్డులో అయితే ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని కాకుండా వేరే వారితోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ, అంటే మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగింది కదా. ఇప్పుడు వారి లైఫ్ అయితే మోసపోయారంటండి. మోసపోయిన సిచ్యువేషన్లో వారైతే ఉన్నారంట. వారు మీకు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మోసం చేశారని, వారు మోసపూరితమైన వారని వారైతే ఒప్పుకున్నారు. మిమ్మల్ని మోసం చేశాకే వారికి మోసం అన్నది ఎదురు వచ్చిందని, అంటే తిరిగి వచ్చిందని. ఇప్పుడు వారి లైఫ్కి జస్టిస్ కావాలని, అంటే ఏదైనా సరే మీరు ప్రేమించారు కానీ వారు ఇచ్చింది ఏంటి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితో కూడా మీ పర్సన్ అయితే మోసపోయారండి. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్తో కూడా అవతల వారు ఆడుకుంటున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ మీకు జస్టిస్ కాదండి, వారికి జస్టిస్ కావాలి అంటే అది మీ దగ్గరే ఉంటుందని అంటున్నారు. మీ పర్సన్ అంటే లైఫ్లో మోసపోయారంటండి. అంటే వారి లైఫ్లో ఉన్నవారు ప్రజెంట్ అయితే మంచివారు కాదంట. మీలాంటి వారిని దూరం చేసుకుని వారి జీవితానికి కర్మ అన్నది అనుభవించుకుంటున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీతో గొడవలు పడ్డం అండ్ మీకు డివోర్స్ సంబంధించి దాన్ని ఏమంటారు ప్రపోజల్ ఇవ్వటం, మీకు డిస్కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా థర్డ్ పార్టీ వారి ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే కనిపిస్తున్నాయంట. మరి ఏ సిచ్యువేషన్లో గొడవలు వచ్చాయో కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ వైపే మాట్లాడుతున్నారు. థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారంట. థర్డ్ పార్టీ వారితో కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు మీతో మళ్ళీ లైఫ్ కావాలి అంటే ఇప్పుడు ఒక నిజం అన్నది తెలుసుకున్నారంట. మీరేంటో ఈ థర్డ్ పార్టీ వారేంటో వారి నిజం అయితే తెలుసుకున్నారంట. మీతో డిస్కనెక్ట్ అవ్వాలని అనుకున్నారు కదా, మీతో గొడవ పడి ఇంకా మీకు దూరంగా ఉండి వారి లైఫ్ అయితే చూసుకోవాలనుకున్నారు కదా. ఆ లైఫ్లో అయితే ఎప్పుడు కూడా వారు తీయగా మాట్లాడారు కదా, మంచి చెడ్డలు చూసేసుకున్నారు కదా, మంచివారని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అలా అనుకున్న వారే ఇప్పుడు నిజస్వరూపాలు అయితే తెలుసుకున్నారు. ఈ నిజస్వరూపాలు తెలుసుకోవడం వల్ల వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రజెంట్ అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. ఎవరి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారి గురించి నిజాలైతే తెలుసుకున్నారంట. ఇప్పుడు మీతోటి డిస్కనెక్ట్ అయ్యే ఉద్దేశం అయితే లేదంట, కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారంట. మీకు ఒక ప్రపోజల్ అయితే ఇస్తారంటండి. ఆ ప్రపోజల్ ఏంటంటే గొడవలు కాంప్రమైజ్ అవ్వటం. అంటే మీకు కోపం ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళ వల్లే కదా మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెట్టారు. మళ్ళీ వీరి నుండి మీ లైఫ్లోకి వస్తే మీరు ఏమైనా అంటారేమో, గొడవ పడతారేమో అర్థం చేసుకోవాలని వారైతే కోరుకుంటున్నారు. ఓకే, 4 ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు టెంపరెన్స్ ఎనర్జీస్ కార్డులు అయితే ఉందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి చాలా ఎమోషనల్గా బాధపడడం అంటే వారు బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తున్నారు. కోపం కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి మీరు బాగా ఎక్కువ గుర్తొస్తున్నారండి, మీ గురించి ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ గొడవలు అంటే మనసుకు బాధ కలిగినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. చూడండి, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ దీనిని కోరుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు, సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారనమాట. మీకు కూడా అనిపిస్తుంది మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అనుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్స్ బట్టి వారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు మాట్లాడతారండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఎదుటివారి కంట్రోల్ అయితే ఉన్నారు, వారి మీద కోపం ఉంది, మీకు ఎమోషన్గా కనెక్ట్ అయ్యారు. ఫైనల్గా యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. చూడండి, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే వారి ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతున్నారు మీ గురించి, వారి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ థర్డ్ పార్టీ వారితో కానీ. ఇక్కడ వారు కోరుకునేది ఏంటి అంటే మీరు తప్ప ఇంకా వారి లైఫ్లో ఎవరు ఉండకూడదు, ఉండాలనే ఉద్దేశం కూడా లేదని, ఇక్కడ మీరే వారికి ఇంపార్టెన్స్ అవుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఫైనల్గా యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. ఒకసారి షఫల్ చేసేసి మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. యూనివర్స్ ఫైనల్గా చెప్పేది ఏంటి, వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే గుడ్ న్యూస్, పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్, వీటంతటి ఇదే పడితే మనం తీసేసుకోవచ్చు. పర్సన్ నుండి ఇదేనండి, మీ పర్సను మిమ్మల్ని గమనిస్తున్నారంట. ఆ గమనించేది ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ ఒకసారి షఫల్ చేసి ఎందుకు గమనిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఇచ్చేది గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ వైపే ఉన్నాయంటండి. ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారంట. ఇంకొక ఎనర్జీస్ కార్డ్ అయితే తీద్దాం. మీ తృప్తి కోసం బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది, అంటే కాంటాక్ట్లోకి అయితే వస్తారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఓకే, యూనివర్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ జస్టిస్ కావాలనుకుంటున్నారండి. ఆ జస్టిస్ అనేది మీ దగ్గరే ఉంటుందంట.
డివైన్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది, ప్రపోజల్ వస్తుంది, మీ వల్లే వారికి ఒక జీవితం అనేది ఉంటుందని యూనివర్స్ కూడా చెప్తుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది లవర్స్కి అయితే మ్యారేజ్ పరంగా ఉండబోతుందండి గుడ్ న్యూస్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే డివోర్స్ అన్నది క్యాన్సిల్ అవ్వబోతుంది. మళ్ళీ మీ పర్సన్ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారని యూనివర్స్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.